హాయ్ బ్రో, ఇవాళ మన గోదావరి ఫిషింగ్లో సరదాగా మన రెగ్యులర్ స్పాట్కి బుర్గంపాడు కొల్లు కాడికి వెళ్ళాం బ్రో. ఎక్సలెంట్కి వెళ్ళాం. మంచి పిండి మరియు పేగులు, అరటి పండ్లు అన్నీ తీసుకెళ్ళాం. వెళ్ళి వేయడమే లేటు. చూడండి, ఫస్ట్ చేప పడ్డది మనకి. ఇది చేప ఏంటంటే శీలావతి చేప అంటారు బ్రో దీన్ని. ఎప్పుడు కూడా నేను మీకు ప్రతి వీడియోలో చెప్తుంటా కదా, కొంచెం కూడా కంగారు పడకూడదని. చూడండి ఎంత ఓపిక లాగుతున్నాము మేము. అట్లా ఒడ్డుకు వచ్చాక నా చేతిలో ఉంది చూడండి, దాని నెట్ అంటారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దాంట్లో దొరికిద్ది. 500 రూపీస్ ఉంటుంది దాని ప్రైజు. అదైతే వాటర్లో పెట్టి చేప దగ్గరికి లాగానే మనం లేపేసి దాన్ని తీయొచ్చు. చేపని తప్పించుకునే ఛాన్స్ 0 ఉంటుంది. తప్పించుకునే ప్రసక్తే ఉండదు. ఒకవేళ ఒడ్డుకు వచ్చేసినా నేను లాగుతా చూడండి. ఒక లాగాను చూడండి, ఇలా చేసి లాక్కోవడమే. చేపని వచ్చేసింది చూడండి. దగ్గర ఒక 1/2 kg పైన ఉంటుంది. బొచ్చ చేప అంటారు దీన్ని. రవ్వు, శీలావతి అంటారు, బొచ్చ అంటారు, వివిధ రకాల పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత పేగులతో ఆడదామని కాసేపు పేగులు వేసాం బ్రో. పేగులు వేసి చూస్తే చూడండి ఏం పడ్డది, వాల్గా చేప. వాల్గా మనకి పేగుకి తప్ప ఇంకో దానికి పడదు బ్రో. పేగుకి పడ్డదు. దీని వెనుక ఇంకో వాల్గా కూడా పడ్డదు. ఆ తర్వాత ఇవ్వండి, మా బామ్మర్ది నేను తీస్తా బావా అని కొత్తగా తీశాడు. పాపం మనోడికి ఇంకా అలవాట్లేదుగా, మా వాడికి చిన్నగా అలవాటు అయితే అక్కడ తప్పించుకుంది చూడండి చేప. కొంచెం కంగారు పడ్డాడు అంతే. కంగారు పడకుంటే అది కూడా వచ్చేసేది. ఆ తర్వాత మళ్ళీ కాసేపు అయ్యాక చిన్నగా లైట్గా సాయంత్రం అవుతున్నప్పుడు మళ్ళీ ఒక చేప పడ్డది బ్రో. ఆ చేప కూడా చూడండి సేమ్, ఇది కూడా అలాంటిదే. దీన్ని కాకపోతే మనం గండిమేను చేప అంటాం. ఎర్ర గండిమేను చేప అని అంటాం దీనికి. అదే చేప. ఎంత ఓపికగా వెయిట్ చేస్తున్నాం చూడండి మేము. అట్లా వెయిట్ చేయాలి చేపకి. ఎప్పుడు మనం అసలు కంగారు పెట్టుకొద్దాం. దగ్గరకు వచ్చాక అట్లా లేపి తీసేసామంటే పక్క వచ్చేసిద్ది చేప. లేదు అని కంగారు పడుతూ మీరు లాగారంటే ఇక ఆ చేప మనకు దొరకదు. ఆ తర్వాత మళ్ళీ 5 మినిట్స్కి మళ్ళీ ఒకటి లాగింది. దాదాపు ఇవాళ పడ్డ చేపలన్నీ 1/2 kg, 3/4 kg, 1.5 kg, 1.5 kg సైజు కూడా పడ్డాయి బ్రో. అట్లనే దగ్గర ఒక 8-9 చేపలు పడ్డాయి. దగ్గర 8 to 9 kgs ఉంటుంది వెయిట్ చేపలది. ప్రతి ఒక్కటి క్లారిటీగా మీకోసం వీడియో తీసి పెడతాను బ్రో. ఫిషింగ్కి వెళ్ళిన ప్రతిసారి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. గోదావరి ఫిషింగ్ మీకు ప్రతి ఫిషింగ్ వీడియో పెడుతూనే ఉంటాను నేను. కొత్త ట్రిక్స్ కానీ నేను పట్టే పద్ధతి. మనకు అంత ప్రో హంటర్లం కాదు, కానీ మనం పట్టే పద్ధతి నార్మల్గా. ఈ చేప మాత్రం నెట్లో పడకుండా పక్కకు పడ్డది బ్రో. అందుకనే నేను పడుకొని మరీ తీసేదాన్ని, కానీ చేపను మాత్రం పోనివ్వలే. చేప మాత్రం వచ్చింది. ఎందుకంటే మనం చేపలకి వెళ్తే పొద్దంతా వెయిటింగ్ చేస్తాం. ఆ చేప మన చేతి దాకా వచ్చి వెళ్ళిందంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మామూలుగా ఉంటుంది బాధ. అందుకోసమే దాన్ని పోలేదు. అందుకనే దానికి ఒక ఈసీజీ మరి జాగ్రత్తగా చూసి ఆ సంతోషమే వేరు బ్రో. చేపను ఎప్పుడు మిస్ చేసుకోదు. ఇలా పడ్డ టోటల్ చేపలు ఇవే బ్రో. చూడండి ఒకసారి. ఇవే కాకుండా ఇంకో 2 కూడా పడ్డాయి బ్రో. అవి కూడా తీసి ఆ వల్లోనే వేసాం. 2 వల్లో వేసాం. వాటా వేసుకొని తీసుకున్నాం వెళ్ళిన వాళ్ళం అందరం. సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. గోదావరి ఫిషింగ్. మీకు మా నాటు చేపలు పట్టే పద్ధతి ప్రతి ఒక్కటి నాకు వచ్చిందల్లా మీకు చూపెడుతూనే ఉంటా బ్రో. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. గోదావరి ఫిషింగ్ ఇదే మన లొకేషన్. చేపలు పట్టడం అయిపోయింది, వెళ్ళాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు గోదావరి.